చెప్పండి. హలో, నేనే సిద్ధుని. సిద్ధుకి ఇవ్వమ్మా ఫోను. నేనేనండి సిద్ధుని. ఓకే అమ్మా. ఆ, ఎస్ఐని మాట్లాడుతున్నానమ్మా. తన గురించి కంప్లైంట్ ఏదైంది నీ మీద? దేనికండి? ఎవరినో అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడే నా ముందే ఉన్నారమ్మా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసి మీ పేరెంట్స్ ని తీసుకుని వస్తావు ఇప్పుడు? సార్ అలాంటివి ఏమీ లేదు సార్ నాకు. లేదమ్మా, లేదు లేదు, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయమ్మా ఆల్రెడీ. అమ్మాయి కూడా మైనర్ అమ్మాయితో ఎలా మాట్లాడుతావు నువ్వు? ఎంత వయసు, ఎంత నీ వయసు? సార్ 17 సార్ నాది. నువ్వు మైనరేనా? అవును సార్. ఓకే, అయితే పోక్స్ యాక్ట్ ఐడియా ఉండాలి నీకు. ఉందమ్మా పోక్స్ యాక్ట్? సార్ అలాంటిది ఏం లేదు సార్. ఓకే అమ్మా, ఓకే. ఎందుకు మీది ఏ ఊరు? ఒకసారి వెళ్ళి అడుగుతాను. ఏ ఊరండి అబ్బాయిది? మన సైడ్ కాదా? ఏమ్మా మా సైడ్ కాదా మీది? కాదు సార్. సార్ వద్దు సార్ ఏమని. మీ నాన్నగారి నెంబర్ ఇవ్వమ్మా. సార్ మా నాన్నగారికి ఏమీ తెలియదు సార్. అందుకే కదమ్మా, చెప్పడానికే కదా నెంబర్ అడుగుతున్నాం మేము. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. ఏం చేస్తుంటావు నువ్వు? చదువుకుంటున్నావా? లేదు సార్, నేను చదువు ఆపాను సార్. ఎందుకు ఆపేసావు? అంటే చదువుకోవచ్చమ్మా. ఇంట్లో మా అమ్మగారు మొన్నే చనిపోయారు సార్. మీ అమ్మగారు చనిపోతే నువ్వు చదువుకోవడం మానేయడం దేనికమ్మా? అంటే ఇంట్లో కూడా వర్క్ చేసుకోమన్నారు సార్. ఇంకా చదువు వద్దు. వర్క్ చేసుకోవడం మానేసి నేర్పించడం అది తిరుగుతున్నావు నువ్వు? సార్ అసలు ఆ అమ్మాయి అసలు ఎక్కువ ఏం మాట్లాడలేదు సార్. ఎక్కువ మాట్లాడే అవసరం లేదమ్మా. పోక్స్ యాక్ట్ అంటే ఐడియా ఉందా నీకు? మైనర్ అమ్మాయిని వెళ్ళి పక్క నుంచి వెళ్ళి చూసినా సరే కేసు ఎట్టారంటే వేరేలా ఉంటది. అవును కదా? ఇంకా నేను ఎఫ్ఐఆర్ రాయలేదు. అందుకే ఏజ్ అసలు ఏంటమ్మా నీ వయసుకి నువ్వు చేసే పనికి? ఎక్కడో ఏముంటున్నావు అప్పుడు? సార్ నేను వర్క్ లో ఉన్నా సార్. అసలు ఏం మాట్లాడను సార్. అసలు అదే ఏ ఊర్లో ఉన్నావు? నేనైతే కాకినాడలో ఉన్నాను సార్ ఇప్పుడు. కాకినాడ. ఓకే, ఇప్పుడు వస్తావా? మార్నింగ్ వస్తావా మీ పేరెంట్స్ ని తీసుకుని? హలో సార్, ఇప్పుడు వస్తావా? మార్నింగ్ వస్తావా అమ్మా? సార్ నేను రానమంటే మా డాడీకి ఏమి తెలియదు సార్. సరే సరే, ఓకే అమ్మా, ఓకే. మేము థింక్ అంటే మీది కత్మూరు అంటే పెద్దాపురం అంటే మౌనిక అక్కడే ఉండాలి. మౌనిక ఏనమ్మా ఎస్ఐ మీకు? అవును సార్. ఓకే ఓకే, తను నాకు తెలుసు. నేను తనకు కాల్ చేసి చెప్తాను. తనే వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి తనే తీసుకెళ్తాది. ఓకే సార్, డిస్కషన్స్ అనవసరం ఇంకా వద్దు సార్. అసలు జోలికి వెళ్ళను సార్. మీరు ఇక్కడికి వస్తే మాటలతో తేలిపోద్ది. మేము మౌనికాని పంపితే వేరేలా ఉంటది సార్. అయితే నేను మా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తాను సార్. ఓకే, మీ నాన్నగారు కాకుండా నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ గానీ అన్నయ్యలు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా అన్నీ ఉన్నారు సార్, కానీ నేను మాట్లాడను సార్ మా అన్నయ్యతో. అసలు ఆడు తాగేసి ఉంటాడు సార్ అసలు. సరే, ఒక్కసారి మీ పేరెంట్స్ తో ఇంకా మాట్లాడకు. నేను మాట్లాడి కాల్ చేస్తాను నీకు. సరే, అమౌంట్ ఉందా? అమౌంట్ ఏమన్నా ఉందా నీ దగ్గర? దేనికి సార్? ఎంత కట్టాలి సార్? వాళ్ళు అడిగితే లక్షల్లో అడుగుతున్నారు. మాకైతే ఒక 30,000-40,000 సెర్చ్ చేయమని నేను మాట్లాడతాను. సార్ అసలు నేను అమ్మాయితో ఏమీ మాట్లాడలేదు సార్. మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడింది అంతే సార్. సరే అమ్మా, అయితే బొక్కలో తీసి పువ్వు నలగొడితే అన్ని తెలుస్తాయి నీకు. 40,000 కోసం చూసుకుంటే సరే సరే, వదిలే. సార్ నేను ఇంటికి వెళ్ళాక ఒకసారి మా డాడీతో మాట్లాడిస్తాను సార్. ఒరే సిద్ధు, నేను అమ్మానే. ఓయ్ బాబోయ్ అన్యా, నాకు గుండె తడెట్టుకున్నావన్యా బాబు నువ్వు. అయ్యా బాబోయ్ అన్యా, ఎక్కడ ఉన్నారా అన్యా? ఈ సాంకోట్ గేట్ కాడ ఉన్నానన్యా బాబు. అన్యా నిజంగా నాకు గుండె ఒకసారి అన్యా, నిజంగా నాకు అయ్యి బాబోయ్ వచ్చడిపోయిందన్యా బాబు. సరే, పెద్దవారు వచ్చే ఫోన్ చేసారి. నిజంగా అని అమ్మాయి చుట్టేసి చెప్తున్నాను. మా అమ్మ చనిపోయింది కానీ నిజంగా ఏడిపోచ్చేస్తున్నాను నాకు. ఓరే దారా బాబు, ఇలాంటి చాలా జరుగుతాయి. అన్ని తట్టుకొని నిలబడాలి నువ్వు. పెద్దవారు వచ్చే పని ఉంది. అర్జెంట్ గా యూట్యూబ్ లో వీడియో తీసామని నేను. అయ్యి బాబు. సరే అయితే.